హారిక ఇటు రామ్మా. ఇప్పుడు నీ సీన్ చెప్తాను విను. హారిక, ఇప్పుడు నీ సీన్ వచ్చేసి పార్క్ లోపల నీ బాయ్ ఫ్రెండ్ కోసం ఎదురు చూస్తూ ఉంటావు. తను వచ్చేసి గుడ్ న్యూస్ చెప్తాడని చెప్పి చాలా ఎగ్జైటింగ్గా ఉంటావు. ఇప్పుడు నీకు 3 months, ఇంకొక 6 monthsలో బేబీ బయటకు వచ్చేస్తుంది. అప్పుడు నువ్వు టవల్ తీసుకుని బేబీలా చేసి ఇలా ఎలా అంటూ ఉంటావు. అర్థమైందా? నెక్స్ట్ ఫ్రేమ్లో దినేష్ వస్తాడు. ఓకే సార్. ఓకే, ఇది నీ సీను. వెళ్ళి అక్కడ కూర్చో. డైరెక్టర్ గారు ఇక్కడ ఓకేనా? లేదు, కొంచెం వెనక్కి జరగను. రెడీ, యాక్షన్. నా బంగారు కొండ, ఇంకో 6 months ఆగితే నువ్వు బయటికి వచ్చేస్తావు. డైలీ స్నానం చేయించి ముద్దు పెట్టుకుంటూ లాలించుకుంటూ ఉంటా. నాన్న వచ్చేస్తున్నారు, నాన్నని చూపిస్తా నీకు. వచ్చావా? ఇదిగోండి మన బేబీ. ఏంటండి అలా చూస్తున్నారు? తీసుకోండి బేబీని. చేతులు చాపండి, ఎత్తుకోండి బాబుని. ఏంటి అలా చూస్తారు? జాగ్రత్త బేబీ. ఇంకో 6 monthsలో మన బేబీ వచ్చేస్తుందండి. ఇదిగో మీ బేబీ. అవును, ఇంతకీ ఏమన్నారు మన విషయాన్ని మీ ఇంట్లో? హారిక, ఏం చెప్పాలో అర్థం కావట్లేదు నాకు. ఏమైంది? ఎందుకలా అంటున్నారు? ఇలా జరుగుతుందని ఊహించలేదు. మన విషయం ఇంట్లో చెప్పాను, కానీ ఇంట్లో వాళ్ళు ఎవ్వరూ ఒప్పుకోవట్లేదు. హారికని కంపల్సరీ చేసుకుంటాను అని మా నాన్నతో చెప్పాను. నేను హారికని కంపల్సరీ చేసుకుంటాను నాన్న, కానీ మా నాన్న ఒక్కటే మాట అన్నాడు. ఆయన ఇలా అన్నాడు, నువ్వు గనక హారికని చేసుకుంటే. ఈ ఇంట్లో ఎంతమంది బ్రతుకున్నారని లాస్ట్ బ్రతుకున్న వాడికి మాత్రం తెలుస్తుంది. వాళ్ళంతటి వాళ్ళే వచ్చి అడిగారు, ఎవరిని వదిలిపెట్టరు. నువ్వు ఆలోచించుకో, ఇంట్లో ఎంతమంది ఉండాలనేది. ఇంకేం చేయాలో నువ్వే నిర్ణయించుకో. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు దినేష్? నన్ను నేను చేసిన చిన్న తప్పుకి ఇంతమంది బలైపోతున్నారు. చాలా గొప్ప వరం ఇచ్చావు దినేష్. నాకు ఒక ఫ్యామిలీ ఉందనుకున్నాను, ఇప్పటివరకు చాలా మురిసిపోయాను. ఇప్పుడు నాతో పాటు నా బిడ్డని కూడా అనాథం చేస్తున్నావు. నేను ఇప్పుడు ఎవరికి న్యాయం చేయాలో అర్థం కావట్లేదు. 10 ప్రాణాలు పోగొట్టుకోవడం కన్నా 2 ప్రాణాలు వదులుకోవడమే న్యాయం. నేను నీకు చివరగా ఇవ్వగలిగే సలహా ఇదొక్కటే దినేష్. చివరిగా నాదొక చిన్న కోరిక. చివరగా నువ్వు నాకిచ్చే వరం ఇదొక్కటే. అమ్మా, నాన్న ఎవరు అని అడిగితే ఐఎమ్ వెరీ సారీ. నన్ను ఆశీర్వదించండి. థ్యాంక్ యూ. ఇక జీవితంలో నీకు నేను కనిపించను దినేష్. షాట్ ఓకే, సూపర్.